Hello Tritales fam, welcome back to my channel with another episode of కుకింగ్ క్లాసెస్. కుకింగ్లో మీకు క్లాసెస్ ఇచ్చేంత ఎక్స్పర్ట్ కాదు, కానీ ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు. పిజ్జాని మనం మైదాతో చేసుకున్నాం కదా, సో ఈరోజు అదే వెజిటేబుల్ పిజ్జాని గోధుమ పిండితోని ట్రై చేస్తున్నాము. సో ఒక కప్ తీసుకొని దాంతో అరౌండ్ 3 cups ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాము. ఇది షాప్లో కొన్న ప్యాకెట్ గోధుమ పిండి కాదు, గోధుమలు తీసుకొని పట్టించిన గోధుమ పిండి కాబట్టి టెక్స్చర్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. ఇందులోనే 1 teaspoon ఆఫ్ షుగర్, సాల్ట్ వేసుకొని ఒక 1.5 బటర్ చిప్లెట్ వేసుకొని మంచిగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కలుపుకుంటున్నాం బటర్ కలిసేలాగా. సో ఇందులో 1/2 teaspoon బేకింగ్ సోడా, 1/2 teaspoon బేకింగ్ పౌడర్ కలిపి వేసుకున్నాం అనమాట. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్యాకెట్ పెరుగు పడుతుంది. ఆ చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకొని మంచిగా కలుపుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మెల్లమెల్లగా డోని నీట్గా నీట్ చేసుకోవాలి. చాలాసేపు కలుపుకోవాలి, డోని మాత్రం చాలాసేపు నీట్ చేయాల్సి వస్తుంది. సో ఫైనల్గా డో అనేది ఇట్లా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం టచ్ చేసి చూస్తే కన్సిస్టెన్సీ చాలా సాఫ్ట్గా అండ్ ఒక చిన్న బేబీ చంపలాగా చాలా మెత్తగా ఉండాలన్నమాట. సో దీన్ని అరౌండ్ ఒక 1.5 hour అట్లా రెస్ట్ ఇస్తే బాగుంటుంది. సో మాకు అక్కడ టైం లేదు కాబట్టి మేము ఓన్లీ జస్ట్ ఒక 30 minutes ఇచ్చినాం అనమాట రెస్ట్. మీరు ఓపెన్ చేసి చూస్తే ఇట్లా పిండి అంతా ఇట్లా ఎయిర్ బబుల్స్ ఫిల్ అయిపోయి అట్లా ఉండాలన్నమాట. సో ఫైనల్గా మనం మళ్ళీ ఒకసారి డోని మిక్స్ చేసుకొని బండని నీట్గా కడుక్కొని డ్రై అయిన తర్వాత పిండిని దానిపైన పెట్టి ఇట్లా నీట్గా రోల్ చేసుకోవాలి. మనం ఎన్ని పిజ్జాస్ రావాలనుకుంటున్నామో చూసుకొని దాన్ని బట్టి మనం కరెక్ట్గా పిజ్జాస్ కోసం పిండి అనేది కట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసిరా ఎయిర్ బబుల్స్ అనేటివి ఫామ్ అయినాయి, మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మేము తీసుకున్న పిండికి మాకు 4 పిజ్జా బేసెస్ వచ్చేలాగా అయిందనమాట. ఫైనల్గా మనం నార్మల్గా ఎట్లయితే పిజ్జా డోని చేసుకుంటామో అట్లా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాం. ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ కంటే ఇంకొంచెం థిక్గా ప్రెస్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ప్లేట్లో పట్టేంత సైజే చేసుకోవాలి. ప్లేట్కి మంచిగా బటర్ అప్లై చేసుకొని ఆ ప్లేట్లో వేసి మనం బేస్ని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనం వెజిటేబుల్ పిజ్జా కాబట్టి మష్రూమ్స్, ఆనియన్, టమాటో, స్వీట్ కార్న్, ఇంకా మీకు నచ్చితే ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు యాజ్ యూ నో. ప్రీ హీట్ కోసం ఒక పెద్ద గిన్నెలో సాల్ట్ వేసుకొని ప్రీ హీట్ చేసుకున్నాము. ఒక 10 to 15 minutes ప్రీ హీట్ చేసుకున్నాక ఇక్కడ మనం బటర్ అప్లై చేసిన ప్లేట్ ఉంది కదా, దాంట్లో మనం పిజ్జా బేస్ని పెట్టేసి ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ రాకుండా నీట్గా ప్రెస్ చేసేసుకుంటాం. మరీ గట్టిగా కాదు, చాలా లైట్గా. నెక్స్ట్ ఇక్కడ మనం ఫోర్క్ తోటి మొత్తం హోల్స్ పంచ్ చేసేస్తున్నాము. మైనీస్, రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, పిజ్జా సాస్ ఏదైనా వేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ మేము పిజ్జా సాస్ అండ్ మైనీస్ మాత్రమే వేస్తున్నాము. మంచిగా బేస్కి అప్లై చేసుకుని టాపింగ్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టేసుకుంటాం. పిజ్జా పైన టాపింగ్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత చీజ్తోని లోడ్ చేసుకొని మిక్స్డ్ హర్బ్స్, గార్లిక్ హర్బ్స్, ఇంకా మీకు ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్రీహీట్ అయిపోయిన గిన్నెలో మనం ఫస్ట్ సాల్ట్ పైన ఒక చిన్న గిన్నెని బోర్లిచ్చి దానిపైన ప్లేట్ని అరేంజ్ చేసుకుంటున్నాము. మీకు అరౌండ్ 8 to 12 minutesలో అయిపోతుంది, కానీ మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి. సో పిజ్జాస్ 4 కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుందని పక్కన ఇంకో పెంక మీద వేసినాం అనమాట ఇంకో పిజ్జాని. ఇదైతే చాలా బాగా వచ్చింది దానికంటే కూడా. అంటే ఇట్స్ మోర్ లైక్ ఏ పాన్ ఫ్రైడ్ పిజ్జా లాగా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, మనకి చీజ్ పుల్ లాంటిది అట్లాంటిది ఏం ఎక్కువ రాకపోయినా కానీ హెల్దీ వర్జన్లో పిజ్జా తినాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. చాలా మంచి కుదిరింది చెప్పాలంటే. చిన్నపిల్లలు, మిడ్ ఏజ్ వాళ్ళందరికీ పిజ్జాలు నచ్చుతాయి, కానీ మమ్మీ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకి అంతగా నచ్చవు. మీకు మాత్రం వాళ్ళకు కూడా పిజ్జా తినిపించాలి, వాళ్ళకు కూడా పిజ్జా టేస్ట్ చేపియాలి అని అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇట్లా వీట్ ఫ్లోర్ తీసుకొని దానిపైన వాళ్ళకి నచ్చిన వెజిటేబుల్స్ వేసి చీజ్ ఎక్కువ వేయకుండా నీట్గా వాళ్ళకి కాల్చేసి ఇస్తే మాత్రము మంచిగా తినేస్తారు. ఒక్కసారి ట్రై చేయండి, పోయేదేముంది. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్.